మైక్రోసాఫ్ట్ 365లో మనం వర్డ్ ట్యుటోరియల్ అయితే నేర్చుకోబోతున్నాం అనమాట. సో వర్డ్ అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో ఈ వర్డ్ని యూస్ చేసుకొని మనం కొన్ని డాక్యుమెంట్స్ అయితే ప్రిపేర్ చేస్తాం అనమాట. మనం మన కాలేజెస్లో కావచ్చు, లేదంటే ఏదైనా మీరు ఒక జాబ్ చేస్తున్నా కూడా మీ ఆఫీస్లో డాక్యుమెంట్స్ అయితే ఎక్కువగా మనం ఈ వర్డ్ని డాక్యుమెంట్ యూస్ చేసుకొని అయితే మనం డాక్యుమెంట్స్ అయితే క్రియేట్ చేస్తూ ఉంటాం కదా. అలాంటి ఈ వర్డ్ని ఎలా నేర్చుకోవాలి అనేది అయితే ఈ ట్యుటోరియల్ అయితే చెప్పబోతున్నాను. సో ఇది వచ్చేసి మనకి వర్డ్ బేసిక్ ట్యూటోరియల్ అనమాట. దీని తర్వాత మళ్ళీ మనకి అడ్వాన్స్డ్ అయితే వస్తుంది. సో ఈ బేసిక్లో వచ్చి ఒక 10 to 12 వీడియోస్ అయితే వస్తాయి ఈ బేసిక్ ట్యూటోరియల్లో. ఈ 10 to 12 వీడియోస్లో మీరు ఈ వర్డ్లో మనం ఎలా టెస్ట్ అనేది మనం టెస్ట్ చాలా ఫార్మాట్స్లో అయితే ఉంటుంది అనమాట. అది ఎలాగా అండ్ అలాగే ఇమేజెస్ ఎలా యాడ్ చేసుకోవాలి, టేబుల్స్, గ్రాఫిక్స్, సో ఇవన్నీ అయితే ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మనం ఎలా యాడ్ చేసుకోవాలి, ఒక టెంప్లెట్ మంచి టెంప్లెట్ ఎలా యాడ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా అయితే ఈ యొక్క ట్యూటోరియల్స్ అయితే నేను చెప్తానమాట. అండ్ అలాగే మనం వాడేది వచ్చేసి మైక్రోసాఫ్ట్ 365 అనమాట. ఇది వచ్చేసి మనకి ఫ్రీగా అయితే ఉంటుంది. మనకి విండోస్లో మనకి ఫ్రీగా అయితే ఉంటుంది. విండోస్ 10, 11, నేనైతే విండోస్ 11 అయితే యూస్ చేస్తున్నాను. కాబట్టి నాకైతే ఇంటర్ఫేస్ ఎలా ఉంది, ఒకవేళ మీరు విండోస్ 10 అంతకంటే పాత కనుక యూస్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అయితే మారచ్చు, కానీ మనకు ఉండే ఫీచర్స్ అయితే ఒకటే అనమాట. మనం నేర్చుకునే విధానం కూడా అయితే ఒకటే. ఇక్కడ చూస్తే మీకు ఈ మైక్రోసాఫ్ట్ 365లో మనకైతే ప్రస్తుతం ఫ్రీ ప్లాన్ అయితే యూస్ చేస్తున్నాం కాబట్టి మనకి 5 GB వరకు స్టోరేజ్ అయితే ఉందన్నమాట. అంతకు మించి మనం కనుక ఫైల్స్ యూస్ చేయాలనుకుంటే మనం అయితే బై చేయాల్సి ఉంటుంది మనీ పే చేసి. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి లెఫ్ట్లో హోమ్, అలాగే క్రియేట్, మై కంటెంట్, యాప్స్, అలాగే వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, సో ఇవైతే ఉన్నాయి. ఇవి కూడా అవుట్లుక్, వన్ డ్రైవ్ ఇవి ఉన్నాయి, కానీ ఇవైతే మనకి ఈ 3 అవసరం లేదు. ఇప్పుడు మనం ఎంతవరకు చూద్దాం. సో క్రియేట్ అంటే మనం ఒక కొత్త ఫైల్ని క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ క్రియేట్ బటన్ క్లిక్ చేసి క్రియేట్ చేస్తాం. అలాగే ఆల్రెడీ క్రియేట్ చేసిన ఫైల్స్ అయితే ఉంటాయి కదా, అవి వచ్చేసి మనకి ఈ మై కంటెంట్లో ఉంటాయి. అక్కడి నుంచి మనం అయితే ఆ ఫైల్ని మళ్ళీ ఓపెన్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే యాప్స్ క్లిక్ చేస్తే మనకి యాప్స్ అన్ని అయితే వస్తాయి అనమాట. అండ్ అలాగే మనకి వర్డ్ క్లిక్ చేస్తే మనం వర్డ్ డాక్యుమెంట్, అలాగే ఎక్సెల్, పవర్ పాయింట్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే మనం వర్డ్ చూద్దాం, ఆ తర్వాత ఎక్సెల్, పవర్ పాయింట్ కూడా నేనైతే ట్యూటోరియల్స్ అయితే చేస్తాను. ఇక్కడ కూడా మనం ఇక్కడి నుంచైనా క్రియేట్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఇక్కడి నుంచి కూడా వర్డ్ క్లిక్ చేస్తే మనకి వర్డ్ డాక్యుమెంట్, అలాగే ప్రజెంటేషన్, వర్క్ బుక్, ఫామ్స్, ఇలా కొన్ని క్విజ్, ఇలా కొన్ని అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా నేర్చుకుందాం. అండ్ అలాగే మనకి కొన్ని టెంప్లెట్స్ కూడా అయితే ఉంటాయి ఇక్కడ. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మనకి రీసెంట్లీ ఓపెన్ అయితే ఉంటుంది. అంటే మనం ఆల్రెడీ ఓపెన్ చేసిన ఫైల్స్ అయితే ఉంటాయి కదా, ప్రీవియస్గా మనం క్రియేట్ చేసినవి, అవన్నీ కూడా మనకి ఇక్కడ రీసెంట్లీ ఓపెన్ ఫైల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి డైరెక్ట్గా కూడా మీరు ఓపెన్ చేయొచ్చు. అలాగే షేర్డ్లోకి వెళ్ళారనుకోండి, మనం ఏమైనా షేర్ చేయాలి అనుకున్నప్పుడు అయితే మనం అయితే ఇక్కడ నుంచి షేర్ చేసుకోవచ్చు. అలాగే షేర్ చేసినవి కూడా ఇక్కడైతే ఉంటాయి. అండ్ మెయిన్ వచ్చేసి లాస్ట్లో ఫేవరెట్స్ అనమాట. సో ఈ ఫేవరెట్స్ ఏంటంటే మీ దగ్గర ఒకవేళ ఒక 10 అండ్ అంతకంటే ఎక్కువ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయనుకోండి, అండ్ అందులో మన ఇంపార్టెంట్స్ అన్ని ఫేవరెట్స్ లిస్ట్లోకి అయితే మనం అయితే పెట్టుకోవచ్చు. అది ఎలాగంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ రీసెంట్లీ ఓపెన్లో కొన్ని ఫైల్స్ అయితే ఉన్నాయి కదా, సో నేను ఈ డాక్యుమెంట్ 1 అనే దాన్ని ఫేవరెట్స్లోకి యాడ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు నేను వచ్చేసి ఈ డాక్యుమెంట్ 1 దగ్గర ఈ 3 డాట్స్ క్లిక్ చేశారనుకోండి, మీకు ఇక్కడ ఫేవరెట్స్ అనేది వస్తుంది. సో ఈ ఫేవరెట్స్ అనేది క్లిక్ చేశారనుకోండి, ఈ ఫేవరెట్స్ క్లిక్ చేశారనుకో మనకి ఇక్కడ యాడెడ్ టు ఫేవరెట్స్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చానుకోండి, ఈ డాక్యుమెంట్ 1 అనేది మనకి ఫేవరెట్స్లోకి యాడ్ అయిపోయింది అనమాట. మళ్ళీ మీరు కావాలంటే అన్ఫేవరెట్ చేయొచ్చు, దీన్ని హైడ్ చేయొచ్చు, దీన్ని డౌన్లోడ్ కూడా అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ ఫైల్ని మీరు ఈ సిస్టంలోకి, లేకుంటే ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఓపెన్ కూడా చేయొచ్చు. ఇది అనమాట. ఇప్పుడు వచ్చేసి అండ్ ఇప్పుడు వచ్చేసి క్రియేట్ చేయాలనుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఇది క్రియేట్ క్లిక్ చేస్తే సేమ్ మన కింద హోమ్లో అయితే ఎలా అయితే కనిపించిందో డైరెక్ట్ ఇప్పుడు క్రియేట్ క్లిక్ చేయగానే మనకు అలాగే చూపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ మీకు కొన్ని టెంప్లెట్స్ కూడా చూపిస్తాను అనమాట. మీరు చూడొచ్చు, మనకి ఎక్సెల్కి ఒక టెంప్లెట్స్ అయితే చూపిస్తుంది, అలాగే వర్డ్కి కొన్ని టెంప్లెట్స్ అయితే చూపిస్తుంది, పవర్ పాయింట్ కూడా కొన్ని టెంప్లెట్స్ అయితే చూపిస్తుంది. ఇవన్నీ కూడా కొన్ని ఫ్రీ అయితే ఉంటాయి, కొన్ని ప్రీమియం ఉంటాయి. ఇది వచ్చేసి ఫ్రీ టెంప్లెట్స్ ఇవి. ఇది ప్రీమియం వచ్చి మీకు డైమండ్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ప్రీమియం వెర్షన్ అనమాట. సో మనకి కొన్ని ఫ్రీ అయితే ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి క్రియేట్ క్లిక్ చేసి ఇదైతే క్లిక్ చేస్తే మనకి క్రియేట్ అవుతాయి. ఇక్కడ మై కంటెంట్ క్లిక్ చేశారనుకోండి, చెప్పాను కదా, మై కంటెంట్ క్లిక్ చేయగానే ఆల్ అంటే మనం ప్రీవియస్గా క్రియేట్ చేసినవి అయితే ఇక్కడైతే ఉంటాయి. అండ్ రీసెంట్లీ ఓపెన్, షేర్డ్ విత్ మీ, సో ఇట్లా కొన్ని అయితే ఉంటాయి అనమాట. మీరైతే యాడ్ చేసుకోవచ్చు. అండ్ అటాచ్మెంట్స్, ఫేవరెట్స్ మీరు అప్లోడ్ చేసుకోవాలన్నా కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. 5 GB స్పేస్ అయితే ఉందని చెప్పాను కదా. వచ్చేసి క్రియేట్లోకి వెళ్ళి సో డాక్యుమెంట్ క్లిక్ చేశారనుకోండి,
మనకైతే వెబ్ బ్రౌజర్లో అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ డాక్యుమెంట్ అనేది. సో ఎందుకంటే మనం వచ్చేసి మనం అయితే బై చేయలేదన్నమాట, ఫ్రీగా అయితే యూస్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి మన సిస్టంలో అయితే ఓపెన్ అవ్వదు. వెబ్ బ్రౌజర్లో అయితే క్రోమ్ లేదా మీరు ఏ డిఫాల్ట్ బ్రౌజర్ అయితే యూస్ చేస్తున్నారో సో ఆ బ్రౌజర్లో అయితే ఓపెన్ అవుతుంది. ఏ డిఫాల్ట్ ఏ బ్రౌజర్ అయితే సెట్ చేసుకుంటారో, నాదైతే మైక్రోసాఫ్ట్ అయితే ఉందన్నమాట. మైక్రోసాఫ్ట్ వాళ్ళది ఎడ్జ్ బ్రౌజర్. సో దాంట్లో అయితే ఓపెన్ అయింది ఈ డాక్యుమెంట్ అనేది. ఇప్పుడు ఈ డాక్యుమెంట్లో మనం ఏం కావాలనైతే రాసుకోవచ్చు. అండ్ అలాగే మనకు పక్కన కొన్ని టెంప్లెట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆ టెంప్లెట్స్ కూడా యూస్ చేసుకొని మనం అయితే ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే మనకి కొన్ని ట్యాబ్స్ అయితే ఉన్నాయి. ఫైల్, హోమ్, ఇన్సర్ట్ అన్నీ అయితే ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా. సో వీటన్నిటి గురించి నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక వీడియోలో చెప్పేది కాదనమాట. ఎందుకంటే చాలా అయితే ఉందన్నమాట మనం చెప్పాల్సింది, నేర్చుకోవాల్సింది ఈ వర్డ్లో. సో వర్డే కదా చాలా సింపుల్ కదా అనుకోవద్దు, మనకి చాలా అయితే నేర్చుకోవాల్సింది అనమాట. ఎందుకంటే మనం అంత నేర్చుకుంటే మనకు ఒక స్కిల్ అయితే ఉంటుంది అనమాట. మనకి ప్రతి ఒక్కటి ఒక స్కిల్ అనమాట. ఈ వర్డ్ మీద కూడా మనకు కొన్ని జాబ్స్ అయితే ఉంటాయి. అంటే ఒక 10 to 15,000, 15,000 to 18,000 పర్ మంత్ వచ్చే జాబ్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట వర్డ్ మీద. అలాగే మనం ఫ్రీలాన్సింగ్ కూడా అయితే చేయొచ్చు. ఈ వర్డ్, పవర్ పాయింట్, ఎక్సెల్ ఇవి నేర్చుకుంటే 20,000 ఈజీగా మనం అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట. అది ఎలాగో కూడా నేను ఫ్యూచర్ వీడియోస్లో చేస్తాను, మనీ ఎలా ఎర్న్ చేయాలి వీటి నుంచి అని. సో అందుకే ముందు మీకైతే ఒక స్కిల్ అయితే నేర్పిస్తున్నాను అనమాట. ఇలా వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, అలాగే అఫిలియేట్ మార్కెటింగ్ చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా అయితే వస్తాయి. సో కాబట్టి ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇదే మన ఛానల్లో ఫస్ట్ వీడియో. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.